ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ మనకి 100వ వీడియో మీ ముందుకు వస్తుంది. ఈ రోజుతో మనకి 1000 ప్రశ్నలు అయితే మీకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భవిష్యత్తులో మనకు టీజీపీఎస్సీ కూడా ఒక క్వశ్చన్ బ్యాంక్ అయితే తయారు చేయబోతుంది. సో మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు తప్పకుండా ఈ సిరీస్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ అయితే మీరు తప్పకుండా మీకు వీడియో 1 నుంచి వీడియో 100 వరకు అయితే మీకు ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు అన్ని వీడియోస్ ఒకే దగ్గర ఉంటాయి, లేదా ఛానల్లోకి వెళ్ళినా కూడా వరుసగా సీరియల్ నెంబర్లు ఉంటాయి. కాబట్టి మీరైతే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడైతే తప్పకుండా చూడండి. ఎందుకంటే చాలా క్వశ్చన్స్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, వివరణ ఉంటుంది. మీకు కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది చాలా డీటెయిల్డ్గా. సో భవిష్యత్తులో సబ్జెక్ట్ వైజ్గా కూడా మనము బిట్స్ ఇచ్చే ఆలోచన అయితే నేను చేస్తున్నాను. సో అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి విశ్వగ్రహీతగా యూనివర్సల్ రెసిపియంట్గా ఏ రక్త వర్గాన్ని పేర్కొంటారు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి చూడండి. కొంత కన్ఫ్యూజన్ అయితే మీకు ఉంటుంది. ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. మనకి రక్తపు గ్రూపులు ఏవైతే 4 ఉన్నాయి కదా, ఏబి, ఏబి, అదేవిధంగా ఓ. కార్లో ల్యాండ్ స్టిన్నర్ని మనము రక్త వర్గాల పితామహుడు అని కూడా పేర్కొంటాం మనకు. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు ఇచ్చాను. విశ్వగ్రహీత అంటే ఏ రక్తపు గ్రూపునైనా స్వీకరించగలిగే బ్లడ్ గ్రూప్ ఏది అనేది ఇక్కడ మీకు క్వశ్చన్ అండి. 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. కొంత కన్ఫ్యూజన్ మీకు ఉండొచ్చు. మరి ఇది ఏబీ పాజిటివా, ఏబీ నెగిటివా, లేదా ఓ పాజిటివా, ఓ నెగిటివా, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఆన్సర్ అయితే ట్రై చేయండి మీరు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏబీ పాజిటివ్. సో వీళ్ళని మనము విశ్వగ్రహీత అంటాం. అందరూ ఏబీ 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 అని ఇట్లా గుర్తుంచుకుంటారు. కానీ మళ్ళీ ఆప్షన్స్లో మీకు ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అభ్యర్థి ఇక్కడ డైలమాలో పడిపోతాడు. అందుకే ఈ క్వశ్చన్ అయితే ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఓ నెగిటివ్ అనేది విశ్వధాత అండి. వీరైతే ఎవరికైనా వాళ్ళ యొక్క రక్తాన్ని మరి దానం చేయవచ్చు. ఇదైతే పర్టికులర్ మీరు ఇట్లా గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఏబీ పాజిటివ్ ఈజ్ ద యూనివర్సల్ యాక్సెప్టర్ బ్లడ్ టైప్ అని రాశాను. ఈ రక్తవర్గంలో యాంటీబాడీస్ ప్రతిరక్షకాలు ఉండవు. కాబట్టి ఎవరి నుండైనా వీళ్ళైతే రక్తాన్ని తీసుకోవచ్చు. రైట్. క్వశ్చన్ నెంబర్ అదేవిధంగా ఓ ఈజ్ ద యూనివర్సల్ డోనార్ బ్లడ్ టైప్. క్వశ్చన్ నెంబర్ 2, ప్రవాస భారతీయ దివస్ ఏ రోజున జరుపుకుంటారు. మరి మహాత్మా గాంధీ 1915లో భారతదేశానికి దక్షిణాఫ్రికా నుండి రావడం జరిగింది. ఆ రోజునే మనం ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడండి. జనవరి 9, జనవరి 15, జనవరి 23, జనవరి 25. కొంచెం ఈజీ క్వశ్చన్, మీకు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి చూడండి, ఈ 4గిట్లో రైట్ ఆన్సర్ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి జనవరి 9 రైట్ ఆన్సర్ అండి. మరి భారతీయ ప్రవాస దివస్ ప్రతి సంవత్సరం అయితే మనం జరుపుకుంటున్నాం. మహాత్మా గాంధీ 1915 జనవరి 9న ముంబైలో అడుగుపెట్టడం జరిగింది. క్వశ్చన్ ఇట్లా కూడా అడిగాడండి, ఎక్కడ అడుగుపెట్టాడు అన్నాడు. దక్షిణాఫ్రికా నుంచి ముంబైలో దిగినారు. తర్వాత 1916లో సబర్మతి ఆశ్రమం, 1917లో చంపారన్ మూమెంట్. ఇట్లాగైతే భారతదేశంలో మరి మహాత్మా గాంధీ మెల్లగా జాతీయ ఉద్యమంలోకి అయితే ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ రక్షణలు అమలు చేయాలని కోరుతూ 1969 జనవరి 9న, ఈరోజు జనవరి 9 కాబట్టి నేనైతే ఈ క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నాను. ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ వద్ద నిరవధిక దీక్షను ప్రారంభించింది ఎవరు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి రవీంద్రనాథ్ అండి. నేషనల్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు, బిఏ విద్యార్థి. మరి తెలంగాణ రక్షణలు అమలు చేయాలని కోరుతూ 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం అది. జనవరి 9న మనకు ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ వద్ద నిరవధిక దీక్షను ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ రవీంద్రనాథ్ ఒకటే ఇచ్చాను. క్వశ్చన్ నెంబర్ 4, కేళుచరణ్ మహాపాత్ర ఏ నృత్యానికి సంబంధించిన వారు. ఈ ప్రసిద్ధి చెందినటువంటి డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో నృత్యాలు, అందులో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల మీద కంటిన్యూగా మనకి స్టాక్ జీకేలో క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ మీకు ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ అండి. కేళుచరణ్ మహాపాత్ర ఏ నృత్యానికి చెందినవారని ఆ క్వశ్చన్ అయితే ఇచ్చాను. చూడండి, ట్రై చేయండి, మీరు ఆన్సర్ ట్రై చేయండి. 4 ఆప్షన్స్ మీ ముందున్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సీ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఒడిస్సీ అండి. ఒడిస్సీకి చెందిన నృత్య కళాకారుడు కేళుచరణ్ మహాపాత్ర. క్వశ్చన్ నెంబర్ 5, సంస్కృత భాషకి మొట్టమొదటి వ్యాకరణంగా భావించే అష్టాధ్యాయి ఎవరు రచించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. పాణిని, పతంజలి, కాళిదాసు, అమరసింహుడు.
రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు పాణిని అండి. అష్టాధ్యాయి రాసింది పాణిని. క్వశ్చన్ నెంబర్ 6. జ్యోతి బాపులే 1873లో మరాఠీ భాషలో రచించిన రచన ఏది? జ్యోతి బాపులే 1873లో మనకు సత్యశోధక్ సమాజ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి జ్యోతి బాపులే సతీమణి సావిత్రిబాయి పూలే మనకు జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని అయితే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా జరుపుకున్నాం. మరి జ్యోతి బాపులే 1873లో మరాఠీ భాషలో రాసిన గ్రంథం గులాంగిరి అండి. వెరీ ఇంపార్టెంట్ బుక్. చాలాసార్లు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న అడగడం అనేది జరిగింది. ఏ భాషలో రాస్తున్నాడో కూడా మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో సాధారణంగా పంట కాలాలు క్రాప్ సీజన్స్ను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 ఆప్షన్ 4 5. ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. మీరు జనరల్గా 2 అనుకొని ఉండొచ్చు, రబీ ఖరీఫ్, కానీ ఆన్సర్ వచ్చేసి మనకు 3 అండి. ఖరీఫ్, రబీ, జైద్ పంటకాలం అని కూడా ఉంటుంది, వేసవికాలం. ఖరీఫ్ సాధారణంగా మనకి జూన్ నుంచి అక్టోబర్, రబీ వచ్చేసి నవంబర్ టు ఏప్రిల్, జైద్ వేసవి కాలంలో కొన్ని పంటలు అయితే పండిస్తాం. ముఖ్యంగా వాటర్ మెలన్, కుకుంబర్ లాంటి పంటలు అయితే ఈ సీజన్లో మనం పండిస్తాం. క్వశ్చన్ నెంబర్ 8. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఎలా పేర్కొంది? భారతదేశాన్ని భారత రాజ్యాంగం యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పేర్కొందండి. ఇండియా ఆల్సో నోన్ యాజ్ భారత్ విల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది అయితే మీకు ఆ పదం అక్కడ మెన్షన్ చేయబడింది. ఆర్టికల్ 1 దగ్గర మీకు ఆ లైన్ ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 9. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారండి. లార్డ్ కానింగ్, విలియం బెంటింగ్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ మౌంట్ బాటన్. కరెక్ట్ క్లారిటీ ఉన్న వాళ్ళే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేస్తారు. మీరైతే మరి డైలమాలో ఉండి ఉండొచ్చు ఎవరు అని. ఇక్కడ మీరు ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరన్నారు, అంతే తప్ప ఇండియా యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ అని అడగలేదు క్వశ్చన్, మీరు గమనించండి. ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకు లార్డ్ కానింగ్ అండి. ఇది గుర్తుంచుకోండి మీరు. రైట్. మీకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు మరి ఆ కంపెనీ యొక్క పాలనను 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి అప్పుడు ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్ జనరల్ ఉన్నటువంటి లార్డ్ కానింగ్ ఆ పదవిని వైస్రాయ్ అని పిలిచారండి. అక్కడ నుంచి వైస్రాయ్ అని అంటున్నాం. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క చివరి గవర్నర్ జనరల్ ఎవరు, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి మనకి ఇదే అవుతుంది, లార్డ్ కానింగే అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక విలియం బెంటింగ్కు భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్గా మనం పేర్కొంటాం 1833 చట్టం ప్రకారం. వారన్ హేస్టింగ్స్ బెంగాల్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ అండి. లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశం యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్. అది గుర్తుంచుకోండి, క్లారిటీ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 10. 12వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండి. ఇది 12th ప్లాన్ ఏదైతే మనకి 2012 నుంచి 2017 మధ్య ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాకపోతే మనకి 2015లోనే మనము నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చినాం. 2015 జనవరి 1 నుంచి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాము ప్రణాళికా సంఘం స్థానంలో. ఇప్పుడు నీతి ఆయోగ్ ద్వారానే భారతదేశంలో వివిధ పథకాలను అయితే మనం తీసుకుంటున్నాం. 12 పంచవర్ష ప్రణాళికలను అయితే మనం సక్సెస్ఫుల్గా, కొన్నిసారి కొంత ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ కూడా మరి ముగించడం జరిగింది. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1951 నుంచి మొదలై 56 వరకు ముగిసింది. 12th 5-year ప్లాన్ అయితే మనము ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్ కాన్సెప్ట్ తోటి తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది ఈరోజు మీకు 100వ వీడియోలో నేను ఇచ్చినటువంటి ప్రశ్నలు. మిగతా రోజులు కూడా ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా 3-4 డేస్కి ఒకసారి అయితే మరి ఇస్తున్నాను. ఎగ్జామ్స్ దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మరి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.